డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య రాజేష్ గారు. అయితే వీరి జర్నీ ఒక సామాన్య మిడిల్ క్లాస్ నుంచి ఇక్కడి వరకు, అంటే మేనిఫెస్టేషన్ కోచ్ వరకు తనని ఏది డ్రైవ్ చేసింది, తన లైఫ్ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తన మాటల్లోనే. నమస్కారం అండి. హలో. హలో. మా వ్యూవర్స్కి కావచ్చు, బయట కావచ్చు, మీరు ఒక మేనిఫెస్టేషన్ క్వీన్గా మా అందరికీ తెలుసు. అవును, మేనిఫెస్టేషన్ క్వీన్, లైఫ్ కోచ్ అని. సో దాని మీదే మీరు మాకు చాలా రకరకాల విశేషాలు, నాలెడ్జ్ అండ్ మేనిఫెస్టేషన్ సంబంధించి అన్నీ కూడా షేర్ చేస్తూ వచ్చారు ఇప్పటివరకు. బట్ మాకు తెలియంది ఏంటి అంటే, ఇక్కడ వరకు మిమ్మల్ని డ్రైవ్ చేసింది ఏంటి, అండ్ అసలు సౌమ్య రాజేష్ గారు ఎవరు, ఇంతవరకు తన జర్నీ ఏంటి, అండ్ ఈ సబ్జెక్ట్ తీసుకొని అండ్ ఇట్లా బయట వాళ్ళకి షేర్ చేయడానికి అది రీజన్ ఏంటి, అవన్నీ ఇప్పుడు మేము మీతో నుంచి తెలుసుకోవాలి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డెఫినెట్గా ఈ వీడియో చాలామంది అమ్మాయిలకు నాలాగా హెల్ప్ అవుతుందనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎలా అయితే ఒక అమ్మాయి, సాధారణ అమ్మాయి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి, ఏ స్ట్రగుల్స్ ఉంటాయి, ఫినాన్షియల్ బర్డన్స్ వల్లే నేను ఈ సబ్జెక్ట్లోకి రావాల్సి వచ్చిందండి. యాజ్ కామన్ యాజ్ పాసిబుల్ అనమాట. సో అందరికీ ఉన్న మేజర్ ప్రాబ్లం ఫినాన్షియల్ బర్డన్స్. నాకు ఇంకొద్దిగా ఎక్కువనే చెప్పచ్చండి. బికాజ్ నా జర్నీ స్టార్ట్ అవ్వడమే జీరోతో స్టార్ట్ అయ్యింది. సో నేను చదువుకుంటున్నప్పుడే ఐ గాట్ మ్యారీడ్. అది కూడా మా ఇంట్లో ఒప్పుకోలేదు. సో నేను బయటికి వచ్చేసి పెళ్లి చేసుకున్నాను. ఆ టైంలో నాకు ఇంకా MBA అవ్వలేదు, మా హస్బెండ్కి జాబ్ కూడా లేదు. సో ఆ టైంలో మనకు రెసెషన్ ఒకటి నడుస్తుంది, మహీంద్ర సత్యంది, ఇవన్నీ కూడా అప్పుడే. సో అలాంటి పీక్ టైంలో మేము చేసుకోవాల్సి వచ్చింది. సో ఐ స్టార్టెడ్ మై జర్నీ లిటరలీ జీరోతో స్టార్ట్ చేశాను. ఓకే, సరే ఓకేలే అనేసి ఏదో ఒక విధంగా ఒక చిన్న జాబ్ సైడ్, చిన్న జాబ్స్ చేస్తే వీ స్టార్టెడ్ అవర్ జర్నీ. మీకు తెలుసు, సో జీరోతో స్టార్ట్ చేసాం కాబట్టి డెఫినెట్గా అప్పులు అనేది ఉంటాయి. సో మనం పెరిగే కొద్దీ, ఖర్చులు పెరిగే కొద్దీ ఆ ఫినాన్షియల్ బర్డన్స్ అనేటివి కూడా పెరుగుతూ ఉన్నాయి. అట్ ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో సంపాదించేదానికి 3 times నేను కట్టేది ఎక్కువైపోయింది. ఈఎంఐస్, అప్పులు అవ్వచ్చు, లోన్స్ అవ్వచ్చు, హౌస్ లోన్ అని, ఇది అనేసి ఐఎమ్ అట్ ఏ స్టేజ్, ఇంకా నాకు అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయండి, ఇంకేం లేదు. అయితే ఒకటే దారి, సూసైడ్. కాకపోతే నేను అంత పిరికిదాన్ని కాదు, అదొక్కటి దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు. సో ఏంటి, ఇప్పుడు నాకు వచ్చే శాలరీ అంత పెద్దగా ఏం నాకు పెరగదు, రాదు కూడా. బికాజ్ నేనేం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాదండి, నేను ఒక సాధారణ అమ్మాయిని, అది కూడా MBA డిస్టెన్స్లో చేసినాను. కాబట్టి నేను ఒక హెచ్ఆర్గా జాబ్ చేస్తున్నాను. హెచ్ఆర్గా చదువుకుంటున్నప్పుడే వచ్చేసే కాబట్టి మిగతాది నేను డిస్టెన్స్లో కంటిన్యూ చేశాను. సో నాకు పెద్ద కంపెనీస్ అనే ఆపర్చునిటీస్ అనే ఇంకా కాన్సెప్టే లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, బికాజ్ ఐఎమ్ డిస్టెన్స్లో చదువుకున్నాను. సో నేను మ్యాక్సిమం చిన్న కంపెనీ. శాలరీ మీది స్టార్ట్ చేసినప్పుడు నా శాలరీ 6,000 అండి. 6,000 ఎప్పుడంటే 2010లో. ఓకే, 2009లో నేను పెళ్లి చేసుకున్నాను. 2010లో ఐ కంప్లీటెడ్ మై MBA డిస్టెన్స్లో కంప్లీట్ చేసి నా మొదటి కంపెనీ స్టార్ట్ చేసింది ఇక్కడ హైదరాబాద్లోనేనండి. సో ఇక్కడ నుంచి ఇంకా అలానే కంటిన్యూ చేస్తున్నాను. ఒక సాధారణ రిక్రూటర్ లాగా జాయిన్ అయ్యాను. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. బట్ కొద్దిగా సెటిల్ అవుతున్నాం అనుకునే కొద్దికి బర్డన్స్ అనేటివి కొన్ని అలానే పెరిగాయి, వచ్చాయి. సో అంటే ఒక 10 years తర్వాత, అంటే ఇప్పుడు 2018-17 ఆ టైం వచ్చేసరికి ఇట్ ఈస్ పీక్ మూమెంట్లో ఉన్నాం మేము, ఇంకా లోన్స్, EMIsలో. సో ఇలాంటి టైంలో నాకు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. దానికి ఆల్రెడీ మనకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ, ముక్కు మీద కోపం, అసలు ఎవరిని కేర్ చేయను, ఇలాంటి యాటిట్యూడ్ ఉండేదన్నమాట నాకు. ఇలాంటి పరిస్థితుల్లో మా అమ్మ నా బాధ చూడలేక కొన్ని సబ్జెక్టులు చెప్పింది, ఇలాంటివి లా ఆఫ్ అట్రాక్షన్ చేయి,
హోపనోపనో చేసుకో, కోపం తగ్గుతుంది, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తగ్గుతుంది. అండ్ నువ్వు మనీని చాలా డిస్రెస్పెక్ట్ చేస్తావు, అగౌరవపరుస్తావు. అంటే ఎప్పుడు నీ నోట్లో నుంచి నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అనే ప్రతి ఎక్కువ వస్తూ ఉంటుంది నీ నోటి నుంచి. అది అస్సలు మంచిది కాదు. నా గురువు గారు చెప్పారు, నువ్వు అలా చెప్పొద్దంట. నువ్వు ఏ మాట మాట్లాడితే ఆ మాటే యూనివర్స్ ఇస్తుంది. సో ఇప్పటి నుంచి నువ్వు లేవు అని చెప్పొద్దు, ఏదో వేరేది వాడు అని మా మదర్ చెప్పడం స్టార్ట్ చేసింది. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేసింది మా అమ్మ, మీ మదర్. ఎస్. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, ఈరోజు ఒక 10 మంది నన్ను గుర్తిస్తున్నారు అంటే నేను ఇద్దరికి నేను చాలా కృతజ్ఞతలై ఉంటానండి. ఒకటి ఫస్ట్ మా అమ్మగారు, రెండవది సుమన్ టీవీ అండి. వీళ్ళకి నేను ఫర్ ఎవర్ గ్రాటిట్యూడ్ అంటాం చూడండి, అలా ఉంటాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ నేర్పించింది మా అమ్మగారు. సో మా అమ్మగారు ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంటే సుమన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లోనే నేర్చుకున్నారు. అది కూడా అనంతకృష్ణ స్వామి గారి దగ్గర నుంచి. ఆయన దగ్గర నుంచి మా మదర్ కొన్ని ఇన్పుట్స్ తీసుకొని ఇలానే యూట్యూబ్ వీడియోస్ లో చూసి తీసుకొని ఆయన క్లాస్ కూడా అటెండ్ అయ్యారు బెంగళూరులో మా మదర్. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళ రెగ్యులర్ గా? 100%. ఆమె ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే నాకు నా చెల్లెలకి ఇద్దరికి ఒకేసారి చెప్పారు. సో మా మదర్ అనంతకృష్ణ స్వామి గారి దగ్గర నేర్చుకొని నా బాధలు నా కష్టాలు చూడలేక నాకు ఇంట్రడ్యూస్ చేశారు. నాతో పాటు నా చెల్లికి కూడా చేశారు. బట్ చెల్లి నమ్మట్లేదు, అఫ్ కోర్స్ నేను కూడా నమ్మలేదు. ఫస్ట్ మా మదర్ చెప్పగానే చాలు ఇవన్నీ ఆపేసి, ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్లు ఈ సబ్జెక్టులు చేసుకుంటే కోటీశ్వర్లు అవుతారు, డబ్బులు ఈజీగా వస్తాయంటే అందరూ జాబ్లు ఎందుకు చేస్తారు, జాబులు మానేసి ఈ సబ్జెక్టే చేసుకుంటారు అని మా మదర్ని చాలా హేళనగా కూడా మాట్లాడాను, నాకున్న ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు అందరూ అదే అనుకుంటారు, మేనిఫెస్టేషన్ అంటే ఏముందిలే అందరు అంటూ ఉంటారు, అలా అయితే అందరూ జాబ్స్ చేసుకోవడం ఎందుకు, కష్టపడడం ఎందుకు, ఇంట్లో కూర్చొని మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు కదా అనే థాటే ఉంటుంది. నేను అదే అడుగుదాం అనుకున్నాను, మీరు అలాగే అనుకున్నారా ఇనిషియల్ గా అని? 100% అండి. పైగా మా అమ్మని తిట్టాను కూడా, ఇలాంటి వీడియోస్ చూస్తుంది అనేసి. నువ్వు ఇంకేదైనా పనికొచ్చే వీడియోస్ చూడు, కొంచెం మనకు టైం అన్నా సేవ్ అవుతుంది అన్నట్లు ఇలా మాట్లాడాను మా మదర్ని. సో నాకు నమ్మకం కలగలేదు. కానీ ఎప్పుడు మనకు రాసి పెట్టింటే మనకి ఏదో వెంట పడుతూ ఉంటుంది, ఒక కాస్మిక్ ఎనర్జీ, డివైన్ పవర్ అంటారు చూడండి. మా మదర్ చెప్పారు, నేను ఇంకా అరిచేసరికి మా మదర్ చెప్పడం కూడా మానేస్తే నేను ఇంకేం చేశానంటే సరే వెళ్ళి వదిలేసాను, ఈ టాపిక్కే వదిలేసాను, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇదంతా మనకు సెట్ కాదని వదిలేసాను. బట్ రిపీటెడ్గా నాకు వీటి గురించి మెసేజెస్ రావడము, ఎవరి దగ్గర వినడము, సడన్ గా నాకు దాని గురించి గూగుల్లో యాడ్ రావడము. అఫ్ కోర్స్ మనం దేని గురించి సెర్చ్ చేస్తే గూగుల్లో అవే వస్తాయండి, అది ఆల్గోరిథం, ఐ అండర్స్టాండ్. అలా కాకుండా కూడా మనం జనరల్ గా ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనడము, యూనివర్స్ అనడం. సో జనరల్ గా మనకు కలిసిన వాళ్ళలో నేను ఎప్పుడు నా సర్కిల్లో ఇలాంటి టాపిక్ మాట్లాడింది ఎప్పుడు చూడలేదు. అలాంటి సడన్ గా నా సర్కిల్లో వాళ్ళు కూడా దీని గురించి చెప్పడము, అంటే నా ఓన్ కొలీగ్, అతని పేరు రాఘవేంద్ర సాధు అండి. ఆయన సౌమ్య నువ్వు దేని గురించి ఆలోచిస్తే అదే అవుతుంది, దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు అని ఆ రోజు ఒక రోజు ఆఫీస్ లో సరదాగా అన్నారు. బట్ నాకు అది ఉండిపోయింది, ఎందుకంటే మా మదర్ అంతకు ముందు చెప్పారు కాబట్టి. అలా నాకు నా సర్కిల్లో నా కొలీగ్స్ దగ్గర ఇలా సినిమా చూస్తుంటే ఏదో చిరంజీవి గారు కూడా ఇంటర్వ్యూలో లా ఆఫ్ అట్రాక్షన్, యూనివర్స్ అని అన్నారు. అరే ఏంటి అందరూ ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు, నాకెందుకు పదే పదే ఈ పదం వినిపిస్తుంది అని గూగుల్ స్టార్ట్ చేశాను. ఇదేంటో చదువుదాం చూద్దాము అన్నట్లు స్టార్ట్ చేశాను. డెఫినెట్లీ 100% నమ్మకంతో అయితే స్టార్ట్ చేయలేదు, ఏదో ట్రై చేద్దాం, ట్రై కూడా కాదు. మనకున్న కష్టాల్లో ఏ దాంట్లో ఏ పుట్టలో ఏ పాము ఉందో, నాకు ఏది బంగారం అవుతుందో అని ఉంటుంది చూడండి కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోనే నేను లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ చదవడం స్టార్ట్ చేశాను, నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఓన్లీ గూగుల్ యూట్యూబ్ వీడియోస్ లో ఉండి. తర్వాత నాకు నేను ఒక గురువు గారిని ఎన్నుకున్నాను. సరే చూద్దాం, బేసిక్ ప్రోగ్రామ్ ఒకటి అటెండ్ అయి చూద్దాం, నాకు ఏం జరుగుతుంది, మహా అంటే కొత్త జ్ఞానం నేర్చుకుంటాను, నష్టం అయితే పోను. సో చిన్నప్పటి నుంచి మా మదర్ ఇంకొక మాట చెప్పేవాళ్ళు నాకు, నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకోవచ్చు, నీ యొక్క జ్యువెలరీ కానీ, నీ యొక్క క్లాత్స్ కానీ, నీ యొక్క ఏదైనా తీసుకోవచ్చు, బట్ నీకున్న నాలెడ్జ్, నీకున్న విజ్డమ్ ఎవ్వరు దొంగలించలేరు. సో ఎప్పుడు నువ్వు చదువుకి ఇన్వెస్ట్ చేస్తే నాకు సంతోషంగా ఉంటుందని ఎప్పుడు అమ్మ అనేవాళ్ళు. అండ్ మా ఇంట్లో మా సైడ్లో ఇద్దరు మా అమ్మాయిలము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మేమే. సో మాకు ఆ చదువు అనేది కొంచెం బాగా ముందు ఇంట్రెస్ట్. అలా నేను సరే ఒక గురువుని ఎంచుకున్నా. ఆ గురువు గారి పేరే శిల్పా సింగ్ అండి. ఆవిడ ముంబైలో ఉంటారు. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేర్పించింది ఆవిడే.
ఓకే, వెళ్ళి అటెండ్ అయ్యారా? ఆన్లైన్ అండి, ఆన్లైన్. సో అలా నా జర్నీ ఆవిడతో స్టార్ట్ చేశాను. చిన్న చిన్న మిరాకిల్స్ నుంచి పెద్ద పెద్ద మిరాకిల్స్, అసలు నేను ఏవైతే అనుకుంటానో ప్రతిదీ ఇట్లా ఇలా ఇలా జరిగిపోతుంది. అందుకే నాతో పాటు ఆవిడతో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా నన్ను మేనిఫెస్టేషన్ క్వీన్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా నాకు మేనిఫెస్టేషన్ క్వీన్ అనే బిరుదు మా వాళ్ళే ఇచ్చారండి. సో నాకు ఏది అనుకుంటా అంటే సక్సెస్ స్టోరీ చేయమంటే ఫస్ట్ నేనే చేయెత్తేదాన్ని అనమాట మా గురువు గారి దగ్గర. సో నా షార్ట్ టెంపర్ మేజర్ ప్రాబ్లం, నాకు గ్రోత్ లేకుండా ఉండడానికి, నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి కూడా ఇదే ఒక రీజన్. సో అది ఆల్మోస్ట్ అసలు ఇప్పుడు ఇంకా కోపం అనేదే లేదు. నో, నన్ను ఒకప్పుడు సౌమ్యం చేస్తే ఆఫీస్లో వాళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు. అలా ఉండేదాని నుంచి ఇప్పుడు అసలు నేను ఇలాంటి వీడియోస్ ఇస్తున్నానంటే వాళ్ళే షాక్ అయ్యనమాట. సో షార్ట్ టెంపర్ ఒకటి, ఎమోషనల్లీ చాలా వీక్, చిన్నదానికి చాలా ఏడ్చేసేదాన్ని. ఇలా నేను ట్రావెల్ చేస్తూ చేస్తూ ఈవిడ శిల్పా సింగ్ అనంతకృష్ణ స్వామి గారి ద్వారా నేను ఈ సబ్జెక్ట్ తెలుసుకొని, ఈ సబ్జెక్ట్ లోతుగా తెలుసుకుంది అయితే శిల్పా సింగ్. సో నేను ఆ గురువు గారి దగ్గర నేర్చుకున్నాను. నా లైఫ్ కోచింగ్ సర్టిఫికేషన్ కూడా ఆవిడ దగ్గరే చేశానండి. సో ఇలా నా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. చిన్న చిన్న మిరాకిల్స్ అండి. మీకు ఇందాక కూడా నేను చెప్పాను, నాకు 40,000 శాలరీ ఉండేది 2020లో. ఓకే, 40,000 నా జీతం హెచ్ఆర్గా. సో నేను బాగా గట్టిగా నమ్మడం స్టార్ట్ చేసింది 2020 నుంచి. 2019లో ఈ సబ్జెక్ట్ తెలుసు. ఓకే, 19లో మీరు ఈ సబ్జెక్ట్ తెలుసుకున్నాను. 2020 నుంచి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశానండి. అసలు మీరు నమ్మరు, 2020 అంటే పీక్ కోవిడ్. అవును, జాబ్ ఆపర్చునిటీస్ లేవు. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నా కరెంట్ కంపెనీలో చేయడము, జీతం లేదు కానీ ఎక్కువగా పనిచేస్తున్నాను, ఇలా రకరకాలుగా ఫ్రస్ట్రేషన్ జాబ్లో. నాకు అంటే మనకు జీతం పెరిగితే మోటివేషన్ ఉంటుంది, ఇది లేదు. అంటే మనకున్న అప్పులు కూడా అలా ఉండేటివి కాబట్టి జీతం మీద ఎక్కువ ఫోకస్ పెట్టేదాన్ని. సో నేను ఒక జీతం అంటే ఒక జాబ్ మీదే నేను ఆధారపడాలి, నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. సో నేను ఇంట్లో నుంచి వచ్చి చేసేసుకున్నాను, ఎవరు సపోర్ట్ తీసుకోలేను. సో నాకు ఎమోషనల్ సపోర్ట్ లేదు, ఫినాన్షియల్ సపోర్ట్ లేదు. అంటే నాకు అండగా మేము ఉన్నామని చెప్పడానికి కూడా ఎవ్వరు లేరు, ఓన్లీ నా హస్బెండ్ అంతే. ఇలా నేను స్టార్ట్ చేసినప్పుడు 2020లో ఈ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. నా రెజ్యూమే ఒక పాంప్లెట్ పంచినట్టు పంచానండి జాబ్ చేంజ్ కోసం, అస్సలు రాలేదు. ఇంకా ఈ సబ్జెక్ట్ని తెలుసుకున్నాను, ఏం చేయాలి అనేది అర్థమైంది, వదిలేశాను, యూనివర్స్కి వదిలేశాను అంతే. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఒక జాబ్ కాల్ వచ్చింది. నేను అసలు అప్లై కూడా చేయలేదు. సో నా గురించి వేరే వాళ్ళు ఎవరో చెప్తే లేదు ఒక్కసారి ఇంటర్వ్యూ చేద్దాం అనేసి తీసుకున్నారు. అండ్ నాకు ఎప్పటి నుంచో నేను ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలోనే జాబ్ చేయాలి అని అనుకునేదాన్నండి. సో 40,000 నుంచి సడన్గా 80,000 జాబ్ వచ్చింది నాకు. గ్రేట్. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలోనే హెచ్ఆర్ మేనేజర్గా వచ్చింది. అంటే మామూలు మిడిల్ లెవెల్లో ఉండేదాన్ని మేనేజర్ లెవెల్కి ప్రమోట్ అయ్యాను. సో అది అయిన వెంటనే నెక్స్ట్ ఇంకా అంటే 1 year అక్కడ ఆ కంపెనీలో చేశానండి. సో అక్కడికి నాకు 80,000 వచ్చింది. 80,000 నుంచి నాకు నేనేం మేనిఫెస్ట్ చేసుకోలేదు, నేను అప్పటికే ఐఎమ్ హ్యాపీ. నమ్మి మేనిఫెస్ట్ చేశారు లేకపోతే ఇలా అయినందుకు నమ్మారా? నమ్మే మేనిఫెస్ట్ చేశానండి, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేర్చేసుకున్నాను కదా. అప్పుడు మీకు నమ్మకం వచ్చింది. చిన్న చిన్నవి చూసాను, లైక్ నాకు ఆఫీస్లో నా మేనేజర్తో చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర నాకు ఏం చేస్తే నాకు పాజిటివ్ ఆన్సర్ వస్తుంది, నా మేనేజర్ నాకు అనుకూలంగా ఎలా మారుతారు, ఇలాంటివి చిన్న చిన్నవి చూసాను. అదే కాకుండా ఇంకా చాలా అండి, హస్బెండ్ నాకు మనస్పర్ధనలు బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ఇష్యూసే, వేరే ఏం లేవు మాకు, ఓన్లీ ఫినాన్షియల్సే. అలా తను కూడా అంటే యాక్టివ్గా ఉండకపోవడము, హెల్త్ గురించి కేర్ తీసుకోకపోవడము, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించడానికి ఏం చేయకపోవడము, ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించేది. నేను టెక్నికల్ కాదు, నేను టెక్నికల్ అంటే నేను చేసేదాన్ని పార్ట్ టైం జాబ్స్ ఇలా ఉండేదన్నమాట. సో ఒకప్పుడు ఐ యూస్ టు అంటే ఇంకొక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అబ్బాయిలే సంపాదించాలి, ఇది ఉండేది నాకు. ఎందుకు ఉండేది అనేది నాకు కూడా ఐడియా లేదు. మేబీ నేను హెచ్ఆర్ కదా, నా శాలరీ ఎక్కువ పెరిగినా ఎక్కువ ఉండదు, అంటే ఇప్పుడు టెక్నికల్ వాళ్ళకి లక్షల్లో వస్తే మనకు అంత రాదు కదా, అందుకు ఆ ఎక్స్పెక్టేషన్ నా దగ్గర ఉందో ఏంటో తెలియదండి. ఎందుకంటే ఆయన టెక్నికల్, నేను నాన్ టెక్నికల్. సో ఆయన జీతం పెరిగితే మనకు హెల్ప్ అవుతుందనే ఎప్పుడు ఉండేది, అండ్ ఎప్పుడు దాని గురించే బాధపడుతూ ఉండేదాన్ని. కానీ ఈరోజు యూనివర్స్ సబ్జెక్ట్ వల్ల ఈరోజు ఆయన కన్నా నేను ఎక్కువ సంపాదిస్తున్నాను. సో నా ఇంటికి ఇప్పుడు నేను హీరో అయ్యాను అనమాట. సో ఈ విధంగా నా స్టార్ట్ చేశాను. 80,000 నుంచి నేను నార్మల్గా జాబ్ చేసుకుంటూ ఉన్నానండి. మళ్ళీ సడన్గా ఆల్ ఆఫ్ ఎ కాల్ ఒక కాల్,
తెలిసిన సర్కిల్ నుంచి. హెచ్ఆర్ జాబ్స్ మోస్ట్లీ ఇంటర్నల్ గానే అయిపోతాయండి, బయటికి రావు జాబ్స్. అలా ఒక ఆవిడ కాల్ చేశారు, సౌమ్య నా దగ్గర ఒక పొజిషన్ ఉంది వస్తావా అంటే నేను చెప్పాను, నాకు ఇంకొక దగ్గర కూడా ఆఫర్ ఉంది, అక్కడ హెచ్ఆర్ డైరెక్టర్ పొజిషన్ ఇస్తున్నారు, మరి మీరు చెప్పండి అంటే, నీకు డెసిగ్నేషన్ ముఖ్యమా శాలరీ ముఖ్యమా అంటే, నాకు రెండు ముఖ్యమే, పని ఇంకా ముఖ్యము ఎందుకంటే రోజు చేయాలి కాబట్టి అంటే. సో ఆవిడ వర్క్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు ఇక్కడ ఎక్కువ నచ్చింది, డెసిగ్నేషన్ కొద్దిగా తక్కువే. సో నేను 20 lakhs మేనిఫెస్ట్ చేశానండి పర్ యానం. 20 lakhs పర్ యానం మేనిఫెస్ట్ చేస్తే నాకు యూనివర్స్ 25 lakhs పర్ యానం జాబ్ ఇచ్చింది. ఓకే. సో ఇది ఎప్పుడు జరిగింది? ఇది రీసెంట్ అండి, 2023 జనవరిలో ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. 25 lakhs శాలరీ జాబ్. సో అలా నాకు జీతంని అంటే డబల్ చేస్తూ 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 ఎక్కడైతే నేను నవ్వి అంటే 40,000 అయితే 1,50,000 నేను కట్టాల్సినవి ఉన్నాయన్నాను, ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసుకున్నాను. ఎందుకంటే నా శాలరీ డబల్ సంవత్సరానికి ఒకసారి డబల్ అవుతుంది. అంతకుముందు నేను ఎన్నిసార్లు ప్రయత్నించిన జాబ్ నాకు దొరకలేదు. సో అలాంటిది ఇప్పుడు క్వాంటమ్ జంప్ అంటారు చూడండి, ఎస్ నా విషయంలో అలా క్వాంటమ్ జంపింగ్ మేనిఫెస్టేషనే జరిగింది. సో అలా జరగడము అది 2023లో స్టార్ట్ అయిందండి. నాకు ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. అలానే నాకు జూలై 2023లో సుమన్ టీవీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు లైఫ్ కోచింగ్ సబ్జెక్ట్ ఇవ్వమని. సో ఆ వేలో ఇంకొక ఇన్కమ్ అనేది నాకు ఏర్పడింది. నా జాబ్ ఒక ఇన్కమ్ అయితే సుమన్ టీవీ ద్వారా నుంచి వచ్చేది ఇంకొక ఇన్కమ్. యూనివర్స్ని నమ్మితే మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో నాకు ఇవి రెండు ఒక ఇన్కమ్ అయితే ఇంకొక ఇన్కమ్ వచ్చేసి నేను ఇంట్లో బొటిక్ చేస్తానండి. సో ఐ డూ బొటిక్, నేనే స్టిచ్ చేసేదాన్ని ఇంతకు ముందు. ఇప్పుడు నాకు స్కెడ్యూల్ లేదు కాబట్టి నేను టీమ్ ని పెట్టుకొని చేస్తున్నాను. సో ఐ ఎర్న్ ఫ్రమ్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా అయితే. yes. సో ఇప్పుడు అంటే నేను జీరో, నేను మా ఆయనే సంపాదించాలి అనే దగ్గర నుంచి ఐ డిడ్ ఎవ్రీథింగ్. అండ్ థాట్ ప్రాసెస్ కూడా మారింది అయితే ఎప్పుడైతే when you started manifesting and yes. సో ఇలా నా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది. అందరూ నువ్వెందుకు చెప్పరు, అలా నేను ఎందుకు స్టార్ట్ చేశాను అంటే అది సుమన్ టీవీ ద్వారానే అండి. ఈరోజు నాకు ఏదైనా క్రెడిబిలిటీ ఉంది, ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సుమన్ టీవీ. సో ఈరోజు నేను ఈ సబ్జెక్ట్ యూస్ చేసుకొని అరౌండ్ 45 lakhs అప్పులు తీర్చానండి. విదిన్ 1.5 yearలో ఐ క్లియర్డ్ 45 lakhs డెప్ట్స్. ఇప్పుడు నేను అనుకున్నారా ఎప్పుడన్నా? అసలు అనుకోలేదు. అదే చెప్తున్నా కదా, నా జీవితం అంతా కూడా నేను అప్పు వడ్డీ కట్టుకుంటూనే ఉండాలి, నా సొమ్ము ఇంకొకటి ఎవడో అనుభవించాలి, ఈ యాటిట్యూడ్, ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ ఉండేది. సో ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ నాకు పరిచయం అయిందో అప్పుడు అనిపించిందండి నేను ఏదైనా చేయగలను, నాకు ఏదైనా ఐ క్యాన్ డూ ఇట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ సెట్. హౌ మన ఎనర్జీని అలైన్ చేసుకుంటాము దాన్ని బట్టి మనకు రిజల్ట్స్ అనేది వస్తుందండి. సో ఐ అలైన్డ్ మై ఎనర్జీస్. నాకు మరి నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఒక సాధారణ మిడిల్ క్లాస్ అమ్మాయిని. సో ఈ నేను చేశానంటే ప్రతి ఒక్కరు కూడా చేయగలరు, ఎవ్రీ వన్ క్యాన్ డూ ఇట్. సో మీరు అడగచ్చు ఎందుకు ఇది స్టార్ట్ చేశారు, మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయాయి, వై ఆర్ యూ టెల్లింగ్. సో నాకు అప్పులు ఉన్నప్పుడు అండి, నాకు ఇంట్లో ఒకరు వచ్చేవాళ్ళు కాదు, నన్ను ఒకరు ఫంక్షన్కి పిలిచేవాళ్ళు కాదు, ఒక గౌరవం అంటూ ఉండేది కాదు. ఇవన్నీ పక్కన పెడితే అసలు మనశ్శాంతి లేదండి, కంటి నిండా నిద్రపోయిన రాత్రి లేదు. సో నాలాగా ఏ కుటుంబము కూడా ఇలా ఫీల్ అవ్వకూడదు. అన్ని కుటుంబం నా దగ్గరికి నా క్లాస్కి వస్తున్నారు అంటే ఆ కుటుంబం కూడా అప్పు లేని ఇల్లు లాగా మారాలనేదే నా సంకల్పం, నా మోటో. సో నా దగ్గరికి వచ్చారంటే వాళ్ళ ఇల్లు నేను ఎలా అయితే అప్పు తీర్చేసుకున్నానో, నా ఫ్యామిలీకి నేను ఎలా హీరో అయ్యానో, నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అలానే హీరో అవ్వాలి, అలానే వాళ్ళ ఇంట్లో అప్పు లేని జీవితం లాగా మార్చుకోవాలన్నదే నా సంకల్ప బలం అండి. అది మీ టైంలో మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఇచ్చేవాళ్ళు లేరు, అండ్ మీ అమ్మగారు మీకు ఇంట్రడ్యూస్ చేశారన్నారా? అవునండి, మీరు ఇందులోకి వచ్చి. సో ఫస్ట్ నేను మా అమ్మగారికి అయితే చాలా చాలా కృతజ్ఞతలు, రెండవది మన సుమన్ టీవీకి చాలా చాలా కృతజ్ఞతలు. నన్ను ఈరోజు ఈ స్థాయికి నిలబెట్టిందంటే ఖచ్చితంగా సుమన్ టీవీయే. సో మీరు అది తీసుకుని దాని ద్వారా మీరు ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళి అండ్ మీరు సొంతంగా అన్ని చేంజెస్ చూసారు కాబట్టి, అండ్ అందరూ కూడా సేమ్ థింగ్ ఫాలో, అంటే అప్పులు ఇవన్నీ టెన్షన్స్ లేకుండా పీస్ఫుల్ లైఫ్ ఉండాలి ప్రతి ఒక్క హౌస్ అనేది చాలా గ్రేట్ డెసిషన్ యాక్చువల్లీ. ఎందుకు అంటే లైక్ మనకు వచ్చింది ఇంకా 10 మందికి మనం చేర్చాలి అనే థాట్ ప్రాసెస్ అనేది చాలా గ్రేట్. దాని ద్వారా కూడా మీకు మేబీ ఇంకా వస్తూ ఉంటుంది అదే వైబ్స్ అంటారు కదా. అవునండి. సో ఇట్ వాజ్ నైస్ నోయింగ్ యువర్ జర్నీ
అండ్ ఇట్స్ గ్రేట్, లైక్ మీరు దాన్ని ఇంకా అందరికీ పంచాలి అని అనుకుంటున్నారు. ఇలాగే మీరు అందరికీ కూడా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది షేర్ చేయాలి అండ్ మా త్రూ కూడా షేర్ చేయాలి అనేది మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ అందరు కూడా ఈ సబ్జెక్ట్ ఇంకా ఇంకా తెలుసుకొని మీరు ఎలా అయితే మీ లైఫ్ని చేంజ్ చేసుకున్నారు అంటే ఫైనాన్షియల్లీగా కావచ్చు, లేదంటే సైకలాజికల్గా కావచ్చు, అండ్ ఫ్యామిలీ పరంగా కావచ్చు. సో ఒక్కటి మనకి మీరు అన్నట్టు ఫైనాన్షియల్ సెట్ అవుతే అన్ని సెట్ అవుతాయి, ఇంట్లో అట్మాస్ఫియరే సెట్ అయిపోతుంది. సో పీస్ ఆఫ్ మైండ్ తో ఉండొచ్చు మనం ప్రశాంతంగా. సో అందరు కూడా అదే మీ త్రూ వాళ్ళు కూడా ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ జర్నీ హియర్. హోప్ఫుల్లీ it will help everybody out there. Yes, Andy. Thank you. Thank you so much. Thank you.